హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిల్మ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఫిబ్రవరి 14th రోజు రిలీజ్ అయిన తెలుగు సినిమా పేరు ఏంద్రా అంటే లైలా. సినిమాలో హీరో, ఇన్ఫ్యాక్ట్ హీరోయిన్ కూడా మనకి విశ్వక్సేన్. డైరెక్ట్ చేసింది వచ్చి రామ్ నారాయణ గారు. ఈ సినిమా హీరోయిన్ వచ్చేసి ఆకాంక్ష శర్మ. ఈ సినిమా స్టోరీకి వచ్చామంటే మన హీరో సోను మోడల్. ఆయన చిన్నప్పటి నుంచి మేకప్ అంటే ఇంట్రెస్ట్. వాళ్ళ అమ్మ చనిపోతూ ఆఖరిగా మనోడికి హీరోకి ఇచ్చిండేది ఒక బ్యూటీ పార్లర్. ఆ బ్యూటీ పార్లర్ ఓల్డ్ సిటీలో ఎంత ఫేమస్ అంటే ఉన్న లేడీస్ అందరూ మనోడి దగ్గరకు వచ్చి మేకప్ వేయించుకుంటూ ఉంటారు రెగ్యులర్గా. మనోడు వాళ్ళందరినీ అంతే రెస్పెక్ట్గా చూస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఆమెకి బిజినెస్లో ప్రాబ్లం ఉంది అంటే మనోడు అప్పటికప్పుడు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తాడు 2 లక్షల పైన. కానీ ఆ ట్రాన్స్ఫర్ చేసిండేది మనోడికి బెడ్స్ కొడుతుంది. ఒక ఆయిల్లో కల్తీ ఆయిల్ అని తీసుకొచ్చి మనోడిని లోపలేస్తారు అనమాట. ఎందుకంటే మనోడు అక్కడున్న ఎస్ఐతో కొద్దిగా రప్చర్ జరిగి ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనోడు తప్పించుకునే కేంద్రం అంటే ఒక లేడీ గెటప్ వేస్తాడు. ఆ లేడీ గెటప్ ఈ పోలీస్ నుంచి తప్పించుకొని ఆ కేసు నుంచి ఇది చేసుకొని ఇంతలో అక్కడ లోకల్లో ఉన్న ఒక చిరంజీవి ఫ్యాన్స్ ఫ్యామిలీ వాళ్ళు మనోడు మేకప్ వేసినని చూసి ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. తర్వాత చూస్తే పెయింట్ అంతా వెళ్ళిపోయి నల్లగా తేలుతుంది. కానీ అమ్మాయి గుణం మంచిది. కానీ మనోడు ఈ లైలాని ఇష్టపడేసి ఈడెంబడ పడతాడు. ఈ గజిబిజి నుంచి అంతా సినిమా ఎలా సుఖాంతమైంది అన్నది ఇదంతా సినిమా అంతా. సినిమా ఎలా ఉంది? సినిమా చూసినప్పుడు నాకు ఆల్మోస్ట్ ఆల్ మేజర్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే మేకప్ మ్యాన్. ఆ టీమును మనం మెచ్చుకోవాలనిపించింది. ఎందుకంటే విశ్వక్సేన్ లాంటి అబ్బాయిని కొద్దిగా ఫీమేల్గా చేయడం, కొద్దిగా మనకి ఫీమేల్ గెటప్ వేసినప్పుడు కొద్దిగా మ్యాన్లీ ఫీచర్స్ ఉన్నప్పటికీ మ్యాక్సిమం ఫీమేల్గా అయితే చూపించేకి ట్రై చేసే దాంట్లో అయితే సక్సెస్ అయ్యారని మనం చెప్పుకోవాలి. అట్ ద సేమ్ టైం విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ మనకు తెలుసు. మనోడు ఎంత రేంజ్ రగడ్ ఇది అనేది ఉందో ఫీమేల్గా వచ్చేసరికి కూడా చాలా సెన్సిబుల్గా యాక్ట్ చేసే చూశాడు. ఈ రెండే పాజిటివ్లు. గొప్ప నెగిటివ్గా వచ్చామంటే ఫస్ట్ సినిమా కథ చాలా దారుణం. మనం సినిమా సెకండ్ హాఫ్ చూసినప్పుడు అయితే హిందీలో ఒకటి డ్రీమ్ గర్ల్ అని సినిమా వచ్చింది, డ్రీమ్ గర్ల్ 2 అనేసి. దాన్ని ఇన్స్పైర్ చేసి సెకండ్ హాఫ్ అంతా ఇది చేసి లవ్ స్టోరీ ఇదంతా కూడా కిలికేది అన్నట్టుగానే అనిపిస్తుంది. బహుశా ఆ సినిమా చూడని వాళ్ళకి కొత్తగా అనిపించి ఉంటుందేమో. ఆ సినిమా చూసిన వాళ్ళకైతే ఇది అదే కథ తీశాడు అనిపిస్తుంది. కానీ ఎందుకు ఫీమేల్ గెటప్ వేసాడు? దానివల్ల ఇంకేమన్నా కనుక్కున్నాడా? ఎందుకంటే మనకి గతంలో భీకరమైన గెటప్ వేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ గారు మేడం వేస్తున్నారు. అద్భుతమైన సినిమా అసలు. మేడం ఇదైతే ఒక రేంజ్లో పోద్ది. మళ్ళీ చిత్రం బల్లారే విచిత్రం అనుకుంటా మనకి బ్రహ్మన్ నరేష్ గారు వేశారు లేడీ గెటప్. అది ఎంత హిట్ అయిందంటే తమిళ్లో ప్రశాంత్ లేడీ గెటప్ వేశారు. అద్భుతమైన కాంపిటీషన్, మంచి సక్సెస్. మనీషి లేడీ గెటప్ వేసాడంటే అద్భుతమైన ఇది ఉంటుంది. కథ ఉండాలి మంచిగా. కానీ దీంట్లో ఆ కథ అనేది లేదు. మనకి అసలు గజిబిజి చేసి గబ్బులేపాడు. తలనొప్పి వచ్చే రేంజ్లో అయితే స్టోరీ ఉంది. కానీ కొద్దో గొప్ప మనకి ఏంటంటే ఇది మనకి విశ్వక్సేన్ ఫస్ట్ సాంగ్, ఇంట్రో సాంగ్ అయితే సోను మోడల్ అనేది ఆ డ్యాన్స్లు వేసేకైతే ట్రై చేశాడు. అది చూసేదానికి బాగానే ఉంది. అది కూడా మిగతా పాటలన్నీ నేను అంత సూపర్ అని చెప్పలేను, లైట్ అంత యాక్టివిటీగా. ఇంకా హీరోయిన్కి వచ్చామంటే ఆకాంక్ష శర్మ. ఆమె ఎందుకు ఉందో ఆమెకన్నా తెలుసా, ఈ ప్రొడ్యూసర్లు వీళ్ళకంటున్నా తెలుసా అనేది అయితే నాకైతే అర్థం కాలేదు. ఆమె వేస్ట్ అసలు. ఏదో ఉంది, మనోడేదో ఫెమినిస్ట్ అయిపోయాను అంటాడు. ఇది సెకండ్ హాఫ్ ఎందుకు ఉందో తెలీదు. అందువల్ల మనకి సినిమాకి 1% కూడా ఉపయోగం లేదు. వన్ ఆఫ్ ద వేస్ట్ క్యారెక్టర్స్. ఆ మొన్న ఒకటే తీసేసిన ఒకటే సినిమాకి మటుకు ఏ ఇది లేదు. ఏదో పాటలకు పెట్టుకోవాలనుకున్నారు, ఆ పాటలు కూడా బాగాలేవు. కనీసం బాగున్నాయని అనుకున్నా కానీ పర్లేదు అనుకోవచ్చు. అవి పెద్ద బాగాలేవు. సో ఈమెకి పెద్ద మనకి యాక్టింగ్ రాదు, డ్యాన్సులు రాదు, ఏమీ రాదు. అనవసరంగా పెట్టుకున్నారు. ఇది మ్యూజిక్ లియాన్ జేమ్స్ సోసోగా సూపర్ అని ఏం లేదు, ఏదో ఉంది తీశాడు అన్నట్టే ఉంది. కానీ సినిమాటోగ్రఫీలో అయితే కొద్దిగా బెటర్గానే అనిపించింది, బాగానే అనిపించింది నాకు సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే. ఇంకా ఎడిటింగ్ అనేది ఇంకా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పెద్ద ఓకే అన్నట్టు ఉంది. ఎందుకంటే మనం కరెక్ట్గా జడ్జ్ చేయలేము ఎడిటింగ్. ఎందుకంటే ఈ మధ్య ఉన్న డైరెక్టర్లు ఉన్నదంతా తీసి ఎడిటర్ వేస్తున్నాడు.
ఇన్ఫ్యాక్ట్ డైరెక్టర్ కంటే ఎడిటర్ ఎక్కువ కూర్చొని చేస్తున్నాడు. సినిమా బాగా వచ్చిందంటే అది డైరెక్టర్ వల్ల ఎడిటర్ వల్ల అని చెప్పలేని పరిస్థితుల్లో ఇప్పుడు ఉంది. ఎందుకంటే మొత్తం తీసి మొత్తం డంప్ చేస్తున్నారు ఎడిటర్ ముందు, వాడు కూర్చొని చూసి అక్కడ ఎడిటింగ్ టేబుల్ పైన సినిమా జరుగుతుంది కాబట్టి మనం ఓకే అనుకోవాలి. ఈ విషయంలో అయితే మనం మెచ్చుకోవాలో వద్దో కూడా తెలియదు, ఎందుకంటే స్టోరీ అంత దారుణంగా ఉంది కాబట్టి. మిగతా ఆర్టిస్టులు ఉన్నోళ్ళందరూ అయితే ఓకే, ఉన్నంత వరకు ఏదో చేశారు సినిమాని, తూతూ మంత్రంగా ఒక సినిమా అన్నట్టు చెప్పారు. కానీ కొద్దిగా మనోడు విశ్వక్సేన్ రోమియో ఈ తమిళ్లో వచ్చింది కదా శివకార్తికేయన్, ఆ రేంజ్లో ఆడుతుంది అనుకున్నాడేమో, దాని కాలిగొట్టికి కూడా ఇదైతే సరిపోలేదు సినిమా, ఎందుకంటే కథ లేదు కాబట్టి. మీరైనా వెళ్ళి చూడాలంటే మటుకు ఒక టార్చర్ సినిమా చూస్తున్నానని డిసైడ్ అయ్యి వెళ్తే మీరు ఏమన్నా కూర్చోగలుగుతారేమో, కానీ ఒక మంచి సినిమా చూస్తున్నా అని వెళ్ళారంటే మటుకు దానికి నేను బాధ్యుణ్ణి కాదు, ముందే చెప్తాను. ఇంకా మిగతా విషయాలకు వస్తే ఫ్యామిలీతో చూడొచ్చు అంటే వెళ్ళి చూడొచ్చు, పెద్ద ఇష్యూ ఏం ఉండదు. పనికి మాలిన సీన్లు కానీ డైలాగ్స్ కానీ ఎక్కువ పెద్ద ఇదైతే సినిమాల్లో అయితే లేవు, పర్లేదు. సో ఈ సినిమా గురించి ఇంతే, ఇంకా దీనికి మించి మనం ఏం చెప్పుకోవాలన్నా కానీ ఏం లేదు, ఏమన్నా ఉంటాయి కదా సినిమాలో మనం చెప్పుకునేది. సో నాకు ఇది చెప్పా అంటే ఇది ఓటీటీలో వచ్చినా కానీ చూడడం అనేది అటు పక్కకు తీసేయడం బెస్ట్, దాని మించి అయితే పెద్ద విషయం అయితే ఈ సినిమాలో లేదు. సో ఈ మూవీ గురించి ఇంతే, మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి హెచ్చరికలు కావాలంటే మట్టుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇది పదే పదే ఎందుకు చెప్తున్నా అంటే మీరు చూసే దాంట్లో 98% మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎందుకంటే ఇట్లాంటి టార్చర్లు చూసి చెప్పాలంటే ఎంత కష్టమో మీకు తెలియట్లేదు. మీరు సినిమా చూస్తే వెళ్ళి కూర్చుంటే మీకు అర్థం అవుద్ది. అందుకని ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఫ్రీయే కదా, అట్లీస్ట్ వీ డిజర్వ్ దిస్, మాకు మోటివేషన్ ఉంటుంది. అందుకని ఇది చెప్తున్నా, మీరు లైక్ సబ్స్క్రైబ్ చేశారనుకుంటూ మనం ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.